ఈ మధ్యకాలంలోనే రెనోవేషన్ అయ్యింది. 1400 years బ్యాక్ అంట కట్టారు దీన్ని. పదండి చూద్దాం. గుడి మోడల్. చరిత్ర ప్రకారం రావణాసురుడి భార్య మండోదరి ఈ విగ్రహాన్ని పూజించేవారట. ఊర్లో ఒకప్పుడు టైం తెలుసుకోవడానికి ఉత్తమమైన మార్గం ఈ గంట అంట. అంటే ఎవ్రీ 1 hourకి ఒకసారి గంట కొట్టేవాళ్ళు. దాన్ని బట్టి మనకి టైం తెలుస్తూ ఉండేది అనమాట. అలా ఊరు ప్రజలందరికీ టైం తెలుస్తూ ఉండేది. మూల విగ్రహం సింగిల్ పీస్ ఆఫ్ జేడ్లో ఉంటుందంట. మనకి కొల్లనపాకలో ఉండేటువంటి జైన మందిరం అనేది మనకి భారతదేశంలో ఉండేటువంటి జైన మందిరాలలోనే చాలా ప్రాచీనమైనది. ఈ గుడి కట్టి 1400 సంవత్సరాలు అవుతుంది. ఈ గుడికి వచ్చి ఎవరైనా సరే దర్శనం చేసుకోవచ్చు. అయితే సేవా కార్యక్రమాల్లో మీరు పాల్పంచుకోవాలి అంటే మాత్రం మీరు సేవా కార్యక్రమం చేసేటువంటి 4 రోజుల ముందు నుంచి జైన నియమ నిబద్ధతల ప్రకారంగానే మీ ఆహారాన్ని తీసుకోవాలి. అంటే భూమి కింద పండినటువంటి దుంపలేవి 4 రోజుల ముందు నుంచి తీసుకోకూడదు. ఇక నాన్ వెజిటేరియన్ అసలు ముట్టుకోకూడదు. అండ్ మీరు లోపలికి వెళ్ళడానికి కూడా రోజుకి 3 మాత్రమే అలౌ చేస్తున్నారు. ఒక 2 రోజుల ముందే మీరు ఇన్ఫామ్ చేసినట్టయితే లోపలికి వెళ్ళి సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ సేవా కార్యక్రమాల్లో మీరు పాల్గొనేటువంటి రోజు కొత్త వస్త్రాలని ధరించాలి. ఆ కొత్త వస్త్రాలు ధరించిన తర్వాత దాంట్లో మీరు నీటి చుక్కని కూడా తీసుకోకూడదు. అలా వచ్చినట్టయితే లోపలికి వెళ్ళి మనం సేవా కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఈరోజు అయితే నేను దర్శనం చేసుకున్నాను. మనకి ఆ గుడి గోపురం కనిపిస్తుంది కదా, అది 1400 ఏళ్ల నాటిది. అంటే అది అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఏ మార్పు చేయలేదంట. మిగిలిన రెనోవేషన్స్ జరిగాయి కానీ ఈ 1400 సంవత్సరాలలో కూడా కేవలం 5 సార్లు మాత్రమే రెనోవేషన్ జరిగింది. అంటే ఎంత గొప్ప కట్టడం ఒకసారి ఆలోచించండి. ఇది రథాలేమో ప్రతి సంవత్సరం ఒకసారి రథం ఊరేగింపిస్తాం మనం. అదే రోజు మనకు జెండాలు ఉన్నాయి కదా, చైత్ర పూర్ణం నాడే ఇవన్నీ మొత్తం జెండాలన్నీ ఎక్కిస్తాం ఉంటాం. సాయంత్రం 4 గంటలకు మాకు కార్యక్రమం రథం తిప్పుతాం మేము ఇక్కడ. ప్రతి సంవత్సరం ఒక్కసారి ఉత్సవం, పెద్ద ఉత్సవం చేస్తాం. ఉత్సవం జరిగేది ఏప్రిల్లో చైత్ర పూర్ణం అని వస్తుంది. అదే రోజు ఇక్కడ కార్యక్రమం ఉంటుంది, పెద్ద కార్యక్రమం. ఇక్కడ మేము పెట్టుకున్నటువంటి గంధం ఇక్కడ మేడం, ఇక్కడ గంధం, ఇది గంధ స్థలం, ఇది ఇక్కడ తయారు చేసి ఇక్కడ చేస్తున్నారు. చాలా మంచి వాసన వస్తుంది. ఒకటి రూబీ అంట, ఒకటి ఎమరాల్డ్ అంట, మొత్తం విగ్రహం అంతా. అంటే మన భారతదేశం ఎంత సంపన్నంగా ఉండిందో. అబ్బబ్బబ్బా. అన్నదానం కూడా జైన్ నియమాల ప్రకారమే ఉంటుంది. నేను నా ఫ్రెండ్ సుచిత్ర, యోగా మాస్టర్ సంతోష్, మా అమ్మ అందరం చక్కటి బ్రేక్ఫాస్ట్ చేసాం. సో ఇక్కడ ఈ ఊరు స్పెషాలిటీ ఏంటంటే కొన్ని ఏళ్ల నాటి నుంచి కూడా ఇంకా ఈ గుర్రపు జట్కా బండిలు ఉన్నాయి. మనం కోటిలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నాము. పదండి గుడికి వెళ్దాం. బాబా గుడి చూడు అసలు దేవా. దీన్ని కోటిలింగేశ్వర ఆలయం అని, సోమేశ్వర ఆలయం అని అంటారు. ఇది కొలనపాకలో ఉంది. పదండి. నాతో పాటు గంగుల శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, ఈ గుడి ధర్మకర్త. అలాగే ఇక్కడ ఎక్స్ సర్పంచ్ గారు ఈ గుడి గురించి మనకి చెప్తారు. 1964లో మ్యూజియం బిల్డింగ్ లేకుండా ఈ గుడి స్థలంలోనే మ్యూజియం ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాలు, ఈ శాసనాలన్నీ కూడా ఎక్కడెక్కడ రాసినాయి మేడం. ఏ సెంచరీలో మనం 10th సెంచరీలో మేడం. ఈ విగ్రహం అర్ధు మేడం. ఇదైతే మనకి ఇది ఇందులో స్టోన్స్ కూడా ఉన్నాయి. ఇగో ఇది స్టోన్స్ కూడా ఉన్నాయి. ఇది మళ్ళీ ఇది ఐరన్ ఉంది ఇందులో. ఈ స్టోన్ కు ఐరన్ ఎట్లా మోల్డ్ చేశారు అనేది. అంటే అప్పట్లో మన ఇంజనీర్లు ఎంత గొప్ప వాళ్ళు ఆలోచించండి. అసలు మేధావులు. కొలనపాకకు వస్తే మీకు చాలా గొప్ప అడ్వాంటేజ్ ఏంటో చెప్తాను. పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీ అందరూ రండి. మీరు గుడికి వచ్చేసి ఆ పుణ్యం మూట కట్టుకోవడం మాత్రమే కాదు, చరిత్రలో ఉండేటువంటి ఎన్నో విశేషాలని ఇక్కడ మ్యూజియం రూపంలో, అంటే ఈ స్కల్ప్చర్స్ అన్నీ కూడా తవ్వకాల్లో బయటికి రావటం వల్ల అవన్నీ ఇక్కడ పొందుపరిచారు. మీరు తప్పకుండా చూడాలి, వచ్చి చూడాల్సిందే. కోదండరాముడు సపరేట్గా ఉన్నది ఈ కొలంపాకలు ఒక్క దగ్గర, లేకుంటే సీత కానీ లక్ష్మణుడు కానీ ఉంటారు. ఇది ఇప్పుడు మన అయోధ్యలో సేమ్ ఫేస్ మేడం, సేమ్ ఫేస్. పైగా ఏంటంటే మనం వేరే వేరే దేశాలకు వెళ్ళి ఏవేవో మ్యూజియంలు చూస్తూ ఉంటాము. నిజంగా మన పూర్వీకుల గొప్పతనము, మన విశిష్టత మనమే అందరికీ తెలియచెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మనకు ఆ అవకాశము ఉంది. ఎంత గొప్పగా చెక్కారో, పైగా ఎలాంటి మెటల్స్ వాడారు, ఎలాంటి స్టోన్ వాడారు, ఇన్ని వందల వేల సంవత్సరాలైనా సరే ఇంకా అవి పాడవకుండా ఎలా ఉన్నాయి, ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు కొలనపాకకి తప్పకుండా రండి.
ఏ రాజులు పరిపాలన చేసిన టైంలో శాసనాలు. అవును, దీని మీద చెక్కేవాళ్ళు కదా శాసనాలన్నీ కూడా. శాసనాలు వాళ్ళు ఎట్లా చేసిర్రు ఏంది అని వీటి మీద ఉంటాయి మేడం. అది 16 మేడం, కోదండరాముంది 16వ శతాబ్దంలో ఎక్కిరు అది. ఓకే, బాలరాముడు. మనకి మాల్స్ డెవలప్మెంట్లు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ డెవలప్మెంట్లు అవుతూ ఉన్నాయో వాటితో పాటుగానే మన సంపద, మన నిధి నిక్షేపాలని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. నువ్వేం చేస్తున్నావు అని అడగచ్చు ఈరోజు వచ్చి, అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను. నా వంతు నేనేం చేయగలను అని నేను వచ్చానన్నమాట ఇక్కడికి. ఇంకా ఎక్కువ మంది వస్తే, అందులో దాతలు ఎక్కువ మంది ఉంటే గుడి చాలా బాగుంటుంది. అంటే మన నెక్స్ట్ జనరేషన్స్కి కూడా ఇచ్చేటువంటి పెద్ద సంపద ఇది. ఈ టెంపుల్ ఒక ప్రాధాన్యత ఏంటంటే ఫస్ట్ 9th సెంచరీ తర్వాత 11-12లో చాళుక్యులు పరిపాలన చేశారు మేడం. చాళుక్యుల కన్నా ముందు తర్వాత కాకతీయులు చేశారు. చాళుక్యులకేమో మొదటి రాజధాని కొలనుపాక. కొలనుపాక అంటే ఇక్కడ చాలా కొలనులు ఉన్నాయండి. కొలనులు ఉన్నాయి మేడం, చాలా కొలనులు ఉన్నాయి. 101 కొలనులు. ఇది వీరభద్రుని టెంపుల్ మేడం. ఇది స్టార్టింగ్లో వీరభద్రుడు మనకు సంరక్షకుడు. ఇదంతా కాకతీయులదే మేడం. ఈ యొక్క చక్రాలు ఇదంతా కాకతీయులు. మనకి ఎలాగైతే ఓరుగల్లులో 1000 స్తంభాల గుడి ఉందో అంతే ప్రాముఖ్యత ఉండేటువంటి గుడి ఇది. నందీశ్వరుడు చూడండి అసలు, బా. ఇది ద్వారపాలకులు వాళ్ళు కాకతీయుల టైంలో ఇది ఉండేది మేడం. ఇదంతా చూడండి ఎంత బాగుందో అసలు. ఇక్కడ ద్వారపాలకులు వారు చేసేటువంటిది మేడం. ఇదంతా శివుడు ఒకవేళ ఉద్భవించిండు అంటే శివరూపం ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది అనేది మీకు ఇప్పుడు ఆ లింగం చూస్తే తెలుస్తుంది. అంత టెంపుల్ ఇది 5 పీఠాలు ఉంటాయి మేడం దీనికి. ఈ వీరశైవులు వీళ్ళు పరిపాలన. ఇది మొదటిది మేడం. సెకండ్ ఉజ్జయిన్ మేడం. ఉజ్జయిన్ తర్వాత కేదార్నాథ్ 3rd, 4th శ్రీశైలము, కాశీ 5th మేడం. ఇప్పుడు ఉన్న కాశీ 5th ఈ పీఠంలో 5వ స్థానం అయినది. ఇది ఫస్ట్. పీఠం మాత్రం కర్ణాటకలో ఉంటుంది. కర్ణాటక రంభాపూర్లో ఉంటుంది. అక్కడ కూడా సేమ్ టెంపుల్స్ ఉంటాయి కానీ వాళ్ళు నిర్మాణం చేసుకునే గురువు అక్కడ ఉంటాడు. ఈ రేణుకాచార్యులు అంటారు లింగములకి వెళ్ళి ఉద్భవించి వీరశైవం ధర్మం ప్రచారం చేస్తాడు. అది మనకు ఒక 20,000 సంవత్సరాల ముందు జరుగుతున్నటువంటిది అనే చరిత్ర చెప్తుంది. విశ్వరూప పశపో వదంతే స్థానో మంత్రేషు మూర్జన్ ద్వారా దేనుర్వాగస్మాన్ ముపదుస్తుదైతో ధ్రువంతే రాజావరణో ధ్రువందేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రచాగ్నిష్ట రాష్ట్రం దారేదాం. ఇక్కడ శివుడు లింగ రూపంలోనే కాకుండా ఆకారము దాల్చున్నాడు. గర్భగుడిలో ఉండేటువంటి ఆ ఎనర్జీని ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఇది గుడి కట్టింది 9వ శతాబ్దం. 9వ శతాబ్దంలో రాజు యొక్క కోరిక ఏంటంటే కొలనుపాక 25 కిలోమీటర్ల పట్టణం ఇది కొలనుపాక. ఈ కొలనుపాకలో 1 కోటి లింగాలు ప్రతిష్ఠించాలి యొక్క రాజు యొక్క సంకల్పం. అయితే ఒక్కొక్క లింగం చెప్పుకుంటూ ప్రతిష్ఠ చేసుకుంటూ వస్తారు. ఆయన చనిపోయే దశకు వచ్చేసరికి ఒక 1000 లింగాలు తప్పబడతాయి. ఆ 1000 లింగాలు ఒక్కొక్కటి చెక్కి ప్రతిష్ఠ సమయం సరిపోదు కాబట్టి ఒకటే లింగం మీద 1000 లింగాలు చెక్కి 1 కోటి లింగాలు పూర్తి చేశారు. ఈ ఒక్క లింగాన్ని కనుక ప్రదక్షిణ చేసి దీన్ని కనుక పూజ చేస్తే 1 కోటి లింగాలు చేసిన ఫలితం. ఈ ఊరిని వేరువేరు పేర్లతో పిలుస్తారు. బింబావతిపురం అని, కొట్టియపాక అని, కొల్లిహపాక అని, కొల్లిపాక అని, కొలనుపాక అని అంటారు. ఎంతో ప్రాశస్త్యం ఉండేటువంటి ఈ గుడికి ఇంకా చాలా ఎక్కువగా ఫండ్స్ అవసరం. భక్తులు తరలి రావాలి అని మనవి. సో ఈ ఆలయంలో ఇంకొక ప్రాశస్త్యం ఏమిటంటే, పిల్లలు లేని వాళ్ళు గనక వచ్చి 11 ప్రదక్షిణలు చేసి అక్కడ ముడుపు కట్టినట్టయితే పిల్లలు పుడతారు అని ఇక్కడ నమ్మకం అట. ఈ 2 శివలింగాలు ఉన్నాయి మేడం ఇక్కడ చాళుక్యుల కాకతీయుల టైంలో ప్రమాణ మండపం. ఇప్పుడు మనం ఏదైతే ప్రమాణం చేపించే స్వీకారం కోర్టులో ఈ జడ్జిమెంట్ కోర్టు టైప్ ఇది. ఇక్కడ వచ్చి దీని మీద ప్రమాణం చేసి నిజమే చెప్పాలి అనేటువంటి మండపం ఇది.
ఇది పవిత్రమైన మండపం అన్నట్టు. ఈ రోజు నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ వీడియో నేను మనస్ఫూర్తిగా చేస్తున్నాను. అంటే గుళ్ళ మీద ఉండేటువంటి ఇష్టంతో, మన సంస్కృతి సంప్రదాయాల మీద ఉండేటువంటి మమకారంతో, ప్రేమతో వచ్చాను. ఇంకా చాలా గుళ్ళు తిరుగుతాను మేడం. ఇది 9th century అయితే ప్రస్తుతం అయితే ఇది జైనులు ఇక్కడ పరిపాలన జరిగిందంట, బౌద్ధులు. ఆ జైనులు పరిపాలన జరిగినప్పుడు, రాజుల పరిపాలన జరిగినప్పుడు ఈ టెంపుల్ నిర్మించినట్టు పురావస్తు శాఖ చెప్తున్నది. కానీ వాస్తవంగానైతే ఆ తర్వాత ఈ మందిరాన్ని వీరనారాయణ స్వామి టెంపుల్గా వీరనారాయణ స్వామి ఆలయాన్ని కట్టారు. ఇక్కడ రాముల వారు సీత వాళ్ళ కళ్యాణ ఉత్సవం కూడా జరుగుతుంది. వాళ్ళ గుడి కూడా ఇక్కడ ఉంది. అమ్మవారిది వీరనారాయణ స్వామి ఉంది. వీరనారాయణ స్వామి కోనేరు మీద ఈ టెంపుల్ అక్కడ రూమ్స్. ఈ కొలనపాక రావడానికి మెయిన్ కారకుడు ఇతనే, మా యోగా మాస్టర్ సంతోష్. మీరు చూసుంటారుగా, ఆ అరివీర భయంకరమైన ఆసనాలన్నీ నాతో అలా వేయిస్తున్నాడు. అంటే అతను ఏ రేంజ్లో వేయిస్తున్నాడో తెలుసుకోవాలంటే వెళ్ళండి ఒకసారి. అలా ఈరోజు మనము యాదాద్రి జిల్లా ఆలేరు మండలము కొలనపాక గ్రామానికి వచ్చాము. ఇక్కడ ఉండేటువంటి గుళ్ళని సందర్శించాము. మీరు కూడా మీకు వీలైనట్టయితే తప్పకుండా వచ్చి ఇక్కడ ఉండేటువంటి గుళ్ళని సందర్శించండి. ఎందుకంటే మన సంపదని, మన ప్రాచీన గుళ్ళని ఎప్పుడైనా ఒకసారి సందర్శించాల్సిన బాధ్యత కూడా మనది కాబట్టి. ఓకే, సో నేను ఇప్పుడు ఈ మొక్క నాటడానికి వెళ్తున్నాను లోపలికి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమ. నమస్కారం.